ఓం నమో వెంకటేశ్వర. మొన్న తిరుమలలో పరకామణి కేసులో సతీష్ కుమార్ ఏవిఎస్ఓ మృతి అనేక కారణాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అతను ట్రైన్లో బయలుదేరి మార్గమధ్యంలో మృతి చెందడం, పట్టాలకు 50 అడుగుల దూరంలో శవమై తేలడం, దీని వెనుక కుట్ర, పెద్దల కుట్ర ఎక్కువగా ప్రోత్సాహాలు ఉన్నాయనేసి సిఐడి డీజీ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. సిఐడి విచారణకు వస్తూ మార్గమధ్యంలో ట్రైన్లో శవమై తేలడం అనేక విధాలుగా దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పరకామణి కేసులో సీసీ కెమెరాలలో మొట్టమొదటిగా సతీష్ కుమార్ దీన్ని గమనించడం, బయటపడడం, రవికుమార్ అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాలుగా నుంచి అక్కడ అటెండర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అటెండర్గానే 30 సంవత్సరాలుగా పనిచేస్తూ అక్కడ ఉన్న ఈ అన్నదానాలు, నైవేద్యాలు, పరకామణి ఈ ఉత్సవాలు ఇవన్నింటినీ కూడా పరిశీలించేవాడు. అనేకంగా 30 సంవత్సరాలుగా కొండపైన తిష్టేసి పరకామణి కేసులో సీసీ కెమెరాలలో రెడ్ హ్యాండెడ్గా జరుగుతుంది. ఇట్లా కుర్చీ పెట్టుకొని టేబుల్ పెట్టుకొని కింద తీసుకోవడం యావత్ ప్రపంచానికంతా తెలుస్తూ ఉంది. ఇది తెలిసి దీన్ని 2 సంవత్సరాలకు ముందు టీటీడీలో పనిచేస్తున్న చైర్మన్ గారు, అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా అందరూ కుమ్మక్కై దీన్ని కేసుల్ని రకరకాలుగా చేసి ఆఖరికి మన ఈ కేసుల్ని మన దీంతో లోక్ అదాలత్లో పెట్టి ఈ కేసుని కొట్టేయడం జరిగింది. చాలా దారుణం. ఒక దేవుడి సన్నిధిలో భక్తులు సమర్పించే కానుకలను కూడా దోచుకోవడం, దాచుకోవడం అనే పద్ధతిలో గత ప్రభుత్వంలో జరిగింది. దాదాపు 100 కోట్లు దోచుకున్నాడు రవికుమార్ అనే అతను. అతని ఆస్తులు ఎక్కడెక్కడో ఉన్నాయి. అతనితో అప్పటి అధికారులు అందరూ కూడా కుమ్ముక్కై భాగాలు పంచుకొని అతన్ని వదిలేయడం, లోక్ అదాలత్లో పెట్టి వదిలేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకునింది. టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా